జంక్షన్ సంబంధించినటువంటి అభివృద్ధి కోసం గత 2018-19 సంవత్సరంలోనే అప్పుడున్నటువంటి పాలక మండలి నిర్ణయం తీసుకొని నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఇవాళ కొత్త పాలక మండలి వచ్చి మళ్ళీ పదవీకాలం పూర్తి కావస్తున్నా, మొత్తం మీద 6 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ 3 కోట్ల జంక్షన్ అనేటువంటి అభివృద్ధి పడకేసింది, అటకెక్కించిండ్రు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి యజమానులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క ఇంటిలను అందరూ కూడా తొలగించుకొని సహకరించడం జరిగింది. ఇలాంటి నష్టపరిహారం ప్రభుత్వం నుండి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ రాకున్నా కూడా మా ప్రాంతం అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇంటి యజమానులు సహకరించినా కూడా గత మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారి కుచిత స్వభావంతో ఇది అటకెక్కించి తీవ్రమైన జాప్యం చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా మరి దాని పట్ల కనీసం శ్రద్ధ వహించాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నేత రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ నెలలు పోయి సంవత్సరాలు గడుస్తున్నా కూడా సుమారు 25 లక్షలతోటి ఈ ప్రాంతంలో జంక్షన్ అభివృద్ధి చేయడానికి మరి నిధులున్నా కూడా, కాంట్రాక్టర్ ఉన్నా కూడా పనులు చేయకుండా తీవ్రమైన జాప్యం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. కౌన్సిల్ సమావేశాల్లో అనేక సందర్భాల్లో అడిగినా కూడా రేపు మాపు అని చెప్తూ మరి తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవాళ మానుకోటలో కొన్ని ఏరియాలలో కూడా కొన్ని ఏరియాలో కూడా జంక్షన్ల యొక్క అభివృద్ధి జరిగింది. కానీ ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా సహకరించినప్పటికీ కూడా దీని యొక్క 3 కోట్ల జంక్షన్ పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో కూడా సాయంత్రం అయితే మొత్తము చీకటిమయంగా మరి మొత్తం ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాకుండా ఇక్కడ 2-3 డ్రైన్స్ ఎల్ఆర్ఎస్ నిధులతో కట్టవలసిన డ్రైన్స్ కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. వీటన్నిటితోటి ఈ 3 కోట్ల జంక్షన్ అనేటువంటి సుమారు 6 సంవత్సరాలుగా అటకెక్కించి తీవ్రంగా నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గారిని, కమిషనర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దీని యొక్క అభివృద్ధి కోసం ఎందుకు ఆగుతూ ఉన్నది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ చోట తీవ్రమైన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 రోడ్లు ఇక్కడ 4 కాదు 5-6 రోడ్లు ఒకటేసారి సెంటర్కి వచ్చినప్పుడు ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, మెడికల్ కాలేజీ, ఎస్పీ ఆఫీసు, మరొక వైపున ముడ్పుగల్ రోడ్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజు, లేకపోతే హార్టికల్చర్ కాలేజు, ఇటువైపున ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా ఇన్సిటీ నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా సిగ్నల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు, మొత్తంగా ఇక్కడ వాహనాలనే రద్దీ తీవ్రంగా ఉంటుంది. కనీసం డివైడర్లు కానీ లేకపోతే ఇతర సంబంధించిన జంక్షన్ కానీ లేకపోవడం వల్ల వాహనాలు మరి ఒకటి దానికొకటి కలిగి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదే రాత్రిపూట లైటింగ్ పూర్తిగా ఉన్న లైట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి తొలగించారు. ఇల్లు మీకు పందిరేసినట్టు తెల్లారి అభివృద్ధి చేస్తామన్నట్టు హడావుడి చేసిండ్రు. హడావుడి చేసి అందరి ఇల్లు కూడా తొలగించుకొని కరెంటు పోల్ చేసి అంతా కూడా ఒక రూపం వచ్చినాక కూడా ఈ సెంట్రల్ జంక్షన్ ఎందుకు చేయడం సమాధానం చెప్పాలి. ఈరోజు మేము ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి 3 కోట్ల జంక్షన్ అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో కూడా మరింత ఆందోళనను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.